నమస్కారం. ఒక చిన్న ప్రశ్నతో ఈరోజు మన చర్చ మొదలు పెడదాం. ఒక న్యాయవాది నైపుణ్యాన్ని ఊహించుకోండి. కేవలం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో అంచనా వేయగలమా? అది మళ్ళీ పుస్తకం చూసి రాసే పద్ధతిలో అవును, సరిగ్గా అదే. వినడానికే కొంచెం వింతగా ఉంది గదూ. ఉంది. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక పరీక్ష ప్రకటన ఖచ్చితంగా వేయగలం అని చాలా ధైర్యంగా చెబుతోంది. నిజమే. సాధారణంగా పరీక్షలనగానే మనకు గుర్తొచ్చేది ఒత్తిడి, ఆ బట్టి పట్టే విధానం. అవును. కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అసలు దీని వెనక ఉన్న మతలబేంటో ఈరోజు లోతుగా చూద్దాం. తప్పకుండా. మన దగ్గర తెలంగాణ న్యాయవాదుల కోసం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన ఉంది. దాని ఆధారంగానే మన చర్చ ఉంటుంది. అవును. ఈ ప్రకటన పైకి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కానీ దీని రూపకల్పన వెనుక ఒక విప్లవాత్మకమైన ఆలోచన దాగి ఉంది. విప్లవాత్మకమా? ఎలా అంటారు? ఎందుకంటే ఇది కేవలం జ్ఞానాన్ని పరీక్షించే ప్రక్రియ కాదు. ఇది న్యాయవాదుల ఆలోచనా విధానాన్ని పదును పెట్టే ఒక వ్యాయామంలా ఉంది. ఓ, ఒక ఎక్సర్సైజ్ లాగా. అంతే. ఇదొక శిక్ష కాదు, ఒక శిక్షణ అనే భావనను చాలా బలంగా ముందుకు తెస్తోంది. సరిగ్గా అదే పాయింట్ నాకు కూడా చాలా ఆసక్తి కలిగించింది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రకటనలోని అంశాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. అసలు ఈ పరీక్ష ఏమిటి? దాని స్వరూపం ఎలాంటిది? దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? కరెక్ట్. ముందుగా ప్రాథమిక వివరాల్లోకి వెళ్తే ఇది తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల కోసం ఆన్లైన్లో నిర్వహించే పరీక్ష. అవును. దీనికి ది సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వొకేసీ అనే పుస్తకం ఆధారం. ఈ పుస్తకాన్ని రాసింది జి. అనిల్ కిరణ్ కుమార్. ఆయన మన దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ నుండి పట్టభద్రులు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే రచయిత నేపథ్యం కూడా చాలా బలంగా ఉంది. నల్సార్ లాంటి సంస్థ నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి. అవును. న్యాయవాద వృత్తిలోని సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. సరే, ఇక పరీక్ష విధానం చూద్దాం. ఇది 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఎంసీక్యూస్ పద్ధతిలో ఉంటుంది. అవును. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటది? ఇది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్? అవును. అంటే పరీక్ష రాసేటప్పుడు పుస్తకాన్ని చూసి సమాధానాలు గుర్తించవచ్చు. ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే నాకు ప్రశ్న వస్తోంది. పుస్తకం చూసి రాసే వీలుంటే ఇక ఇందులో సవాలేముంటుంది? ఇది జ్ఞాపకశక్తిని కాకుండా అసలు దేన్ని పరీక్షిస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా ఎంసీక్యూలంటే మనకు గుర్తొచ్చేది బట్టి పట్టిన సమాధానాలు కదా. అవును. కానీ ఓపెన్ బుక్ విధానం దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ అసలు పరీక్ష జ్ఞాపకశక్తికి కాదు, వాళ్ల విశ్లేషణా సామర్థ్యానికి. విశ్లేషణా సామర్థ్యానిక? అవును. అంటే ఒక క్లిష్టమైన సందర్భంలో 100 పేజీల పుస్తకం నుండి పరిమిత సమయంలో కేవలం 90 నిమిషాలు. సరిగ్గా అదే. ఆ 90 నిమిషాల్లో సరైన సమాచారాన్ని ఎంత వేగంగా గుర్తించి దాన్ని ఆ సమస్యకు ఎలా అన్వయించగలరు అనేది ఇక్కడ ముఖ్యం. దీన్ని ఇంకాస్త సులభంగా వివరిస్తారా? ఒక ఉదాహరణతో చెప్తే బావుంటుందేమో. తప్పకుండా. ఉదాహరణకు ఒక ప్రశ్న ఇలా ఉండొచ్చు అనుకుందాం. చెప్పండి. ఒక సివిల్ కేసులో ప్రత్యర్థి సాక్షి చెప్పిన ఒక ముఖ్యమైన వాస్తవాన్ని ఖండించడానికి పుస్తకంలోని 7వ చాప్టర్లో చెప్పిన ఏ 3 క్రాస్ ఎగ్జామినేషన్ పద్ధతులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి అని. ఓకే. ఇప్పుడు చూడండి, ఆ పద్ధతులన్నీ పుస్తకంలోనే ఉంటాయి. దానికి బట్టి అవసరం లేదు. కానీ ఆ కాంక్రీట్ కేసుకు ఏవి సరిపోతాయో అంచనా వేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ కేసు స్వభావాన్ని అర్థం చేసుకుని అందులో ఏవి ఉత్తమంగా పనిచేస్తాయో నిర్ణయించుకోవాలి. ఇక్కడ కావలసింది సమాచారం కాదు, వ్యూహం. వావ్! ఇది కోర్టులో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంది. అవును, అందుకే అన్నాను ఇది శిక్షణ అని. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ట్రయల్ కోర్ట్ అడ్వకేసీలోని అసలైన నైపుణ్యాన్ని ఇది పరీక్షిస్తోందన్నమాట. ఖచ్చితంగా. ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ అంటే కేవలం చట్టంలోని సెక్షన్లో గుర్తుండటం కాదు కదా, అది ఒక కళ. నిజమే. సరైన సమయంలో సరైన ప్రశ్న అడగడం, సాక్షుల నుండి నిజాన్ని రాబట్టడం, జడ్జిని మనవాదనతో ఒప్పించడం, ఇవన్నీ ఆ కళలోని భాగాలే. ఈ పరీక్ష ఆ కళకు సంబంధించిన మెళకువలను, సమయస్ఫూర్తిని పరీక్షిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక బహుమతులు, గుర్తింపు విషయానికి వద్దాం. ఇక్కడ కూడా ఒక వినూత్నమైన పద్ధతిని ఫాలో అయ్యారు. అవును. రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ఎంపిక చేయడం లేదు,
బదులుగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి. ప్రతి జిల్లా నుంచి 3 టాపర్స్కు బహుమతులు అందజేస్తారు. అవును. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఆ, దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాలి. ఇది కేవలం బహుమతులు పంచటం కాదు, ప్రతిభను వికేంద్రీకరించే ఒక గొప్ప ప్రయత్నం. ప్రతిభను వికేంద్రీకరించడమా? అవును. సాధారణంగా ఇలాంటి పోటీలలో హైదరాబాద్ లేదా ఇతర పెద్ద నగరాల్లోని న్యాయవాదులకే ఎక్కువ అవకాశాలుంటాయి. అది నిజమే. కానీ ఇక్కడ ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదొక రకంగా అందరినీ కలుపుకోయే ప్రయత్నం. అంటే ఇది కేవలం వ్యక్తిగత విజయం కాకుండా ఒక కమ్యూనిటీ లెర్నింగ్ ఈవెంట్గా మారుతుందంటారా? అవును. ప్రతి జిల్లా బార్ అసోసియేషన్లో ఒక ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని, కలిసి నేర్చుకోవాలనే తపనను కూడా పెంచుతుంది. నిజమే. అయితే ఇందులో మరో ఆసక్తికరమైన రూలుంది. ఏంటది? ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు వస్తే వాళ్ల ఎన్రోల్మెంట్ నంబర్ ఆధారంగా జూనియర్ న్యాయవాదికే బహుమతిస్తారు. ఆ, ఇది మంచి ఆలోచనే. కాని దీనివల్ల సమాన ప్రతిభ కనబరిచిన సీనియర్ న్యాయవాదికి అన్యాయం జరిగినట్టు కాదా? ఇది చాలా సహజంగా వచ్చే సందేహమే. కానీ ఇక్కడ మనం నిర్వాహకుల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. చెప్పండి. వాళ్ల లక్ష్యం ర్యాంకులు ఇచ్చి ఒకరిని గొప్ప, మరొకరిని తక్కువ అని చెప్పడం కాదు, ప్రోత్సాహం అందించడం. ఒక సీనియర్ న్యాయవాదికి వాళ్ల అనుభవమే ఒక పెద్ద గుర్తింపు. అవును. వాళ్ల విజయాలే వాళ్లకు ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. కరెక్ట్. కానీ వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన యువ న్యాయవాదికి ఇలాంటి ఒక చిన్న విజయం కొండంత ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తోంది. అనుభవం కంటే నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నామనే ఒక బలమైన సంకేతాన్ని ఇది పంపుతోంది. అంటే ఈ పరీక్ష యొక్క అంతిమ లక్ష్యం గెలుపోటములను నిర్ణయించడం కాదన్నమాట. అస్సలు కాదు. మరి అసలు ఉద్దేశం ఏమిటి? ఏంటంటే మన ఆలోచనా దిశను విస్తృతం చేయడమే. ప్రశ్నలు మనల్ని ఒక్క క్షణం ఆపి ఆలోచింపజేస్తాయి. ఎలా? అరే, ఈ పుస్తకాన్ని ఈ కోణంలో కూడా చదవవచ్చా, లేదా ఈ సమస్యను ఈ దృష్టితో కూడా చూడవచ్చా అని ఒక కొత్త ఆలోచనను రేకెత్తించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఓ, ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేయడం. అవును. ఇది ఒక రకంగా మనల్ని మనం అంచనా వేసుకునే ప్రక్రియ. రచయిత ఏమాలోచించి పుస్తకం రాశారు, ఆయన దృక్కోణమేమిటి అనే విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఈ పరీక్ష కల్పిస్తోంది. అంటే సమాధానం కనుక్కోవడం కంటే ఆ సమాధానం వైపు నడిపించే ఆలోచనా ప్రక్రియకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది. సరిగ్గా అదే. నాకు గుర్తుంది, మా లా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఏమిటది? ది ఆన్సర్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ, బట్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ క్వశ్చన్ టు ఆస్క్, ద లైబ్రరీ ఈజ్ యూస్లెస్. అంటే సమాధానం లైబ్రరీలోనే ఉంటుంది, కానీ ఏ ప్రశ్న అడగాలో నీకు తెలియకపోతే ఆ లైబ్రరీ నిరుపయోగం. అవును. ఈ పరీక్ష కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నట్టుంది. పుస్తకం చేతిలో ఉన్నా సరైన ప్రశ్నను అర్థం చేసుకుని దానికి తగ్గ వ్యూహాన్ని రూపొందించడమే ఇక్కడి నైపుణ్యం. అందుకే ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న నినాదం కూడా అదే చెబుతోంది. ఎంపవరింగ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేట్స్ త్రూ నాలెడ్జ్ అండ్ ఎక్సలెన్స్. జ్ఞానం మరియు నైపుణ్యం ద్వారా ట్రయల్ కోర్ట్ న్యాయవాదులను శక్తివంతం చేయడం. కరెక్ట్. అవును. ఇది ఒక రకంగా మనల్ని మానసికంగా దృఢంగా చేసే ప్రక్రియ. కోర్టులో ఎదురయ్యే ఊహించని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనం ముందుగానే ఇలాంటి మానసిక వ్యాయామాలకు సిద్ధం కావాలి. అంటే ఇది భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేస్తుందంటారు. ఖచ్చితంగా. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది ఒక తీర్పు చెప్పే పరీక్ష కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక శిక్షణ, ఒక బలవర్ధకమైన వ్యాయామం, ఒక ఆలోచన ప్రయాణం. అయితే ఈ విధానంలో ఏవైనా ప్రతికూలతలు ఉండే అవకాశముందా? చెప్పండి. ఉదాహరణకు, ఇలాంటి ఓపెన్ బుక్ పద్ధతి న్యాయవాదులను పుస్తకంపై అతిగా ఆధారపడేలా చేసి ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకోకుండా నిరుత్సాహపరుస్తుందా? ఆహా, అది ఒక ఆసక్తికరమైన వాదన. ఆ ప్రమాదం కొంతవరకు ఉండే అవకాశముంది. కానీ ఈ పరీక్ష ఫార్మాట్ దాన్ని కూడా అధిగమించేలా రూపొందించారు. ఎలా? పరీక్ష సమయం కేవలం 90 నిమిషాలు, ప్రశ్నలు 100. అంటే ఒక ప్రశ్నకు నిమిషం కన్నా తక్కువ సమయం ఉంటుంది. అంతే. ఆ సమయంలో పుస్తకంలోని ప్రతి పేజీ తిరగేస్తూ సమాధానం వెతకటం అసాధ్యం. నిజమే. ఎవరైతే పుస్తకాన్ని ముందే క్షుణ్ణంగా చదివి ఏ అంశం ఎక్కడ ఉందో ఒక అవగాహన ఏర్పరచుకుంటారో వాళ్లే వేగంగా సమాధానాలు గుర్తించగలరు.
అంటే ఇది పుస్తకాన్ని సమర్థవంతంగా వాడుకునే నైపుణ్యాన్ని పరీక్షిస్తోంది, అంతేగాని దానిపై ఆధారపడేలా చెయ్యదు. సరిగ్గా చెప్పారు. సరే, ఇక ఈ పరీక్షలో పాల్గొనడానికి అవసరమైన ప్రాక్టికల్ డీటెయిల్స్ కూడా చూద్దాం. అర్హతలు చాలా సరళంగా ఉన్నాయి. అవును. తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్న ఏ న్యాయవాది అయినా పాల్గొనవచ్చు. ఇది చాలా మంచి విషయం. ఎటువంటి వయోపరిమితి గాని, అనుభవంపై నిబంధనలు గాని లేవు. జ్ఞానాన్ని పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప అవకాశం. ఈ పరీక్షను పాల్సార్ అనే మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తారు. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. అవును. రిజిస్ట్రేషన్ జనవరి 12, 2026 నుండి జనవరి 20, 2026 వరకు ఉంటుంది. ఓకే. పరీక్ష తేదీ జనవరి 23, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు జరుగుతుంది. ఈ వివరాలన్నీ ప్రకటనలో స్పష్టంగా ఉన్నాయి. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారనడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఏమిటది? ఇప్పటికే 6,000కు పైగా పుస్తక ప్రతులను న్యాయవాదులకు పంపిణీ చేశారట. ఆసక్తి ఉన్నవారికి సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉంచారు. అంటే వీలైనంత ఎక్కువ మంది ఇందులో పాల్గొనాలనే వారు కోరుకుంటున్నారు. అవును. ఇది ఒకరిని ఓడించి మరొకరు గెలిచే పోటీ కాదు. అందరూ కలిసి నేర్చుకుని తమను తాము మెరుగుపరుచుకునే ఒక అవకాశం. ఈ కార్యక్రమాన్ని ఉదయ్ ఫౌండేషన్ మరియు హైదరాబాద్లోని పల్సార్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వారి ప్రయత్నం నిజంగా అభినందనీయం. అంతిమంగా ఈ ప్రకటనను విశ్లేషిస్తే ఇది కేవలం మార్కుల కోసమో బహుమతుల కోసమో కాదు. ఇది ఒక నూతన విద్యా విధానానికి నాంది పలుకుతోంది అంటారా? ఖచ్చితంగా. న్యాయవాదుల ఆలోచనా పరిధిని విస్తృతం చేయడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మరియు వృత్తిపరమైన సవాళ్లకు వారిని సిద్ధం చేయడానికి ఉద్దేశించిన ఒక ఆధునిక శిక్షణా పద్ధతి ఇది. కాబట్టి ఈరోజు మన చర్చ సారాంశం ఏమిటంటే, ఒక పరీక్షను కేవలం పోటీగా కాకుండా ఒక శిక్షణ సాధనంగా, నైపుణ్యాన్ని పెంచే ఒక అవకాశంగా కూడా చూడవచ్చని ఈ ప్రకటన నిరూపిస్తోంది. అవును. ఓపెన్ బుక్ విధానం, జిల్లావారీగా బహుమతులు, జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి వినూత్న అంశాలు దీని వెనక ఉన్న లోతైన ప్రగతిశీల ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. అవును. ఇది న్యాయవాద వృత్తిలో నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. ముఖ్యంగా ప్రశ్నలను ఎదుర్కోవడం, పరీక్ష రాయడం ద్వారా ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. నిజమే. ప్రతి పరీక్ష ఈ ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తోంది. కానీ ఇలాంటి నైపుణ్య ఆధారిత పరీక్షలు మనల్ని మానసికంగా మరింత దృఢంగా చేస్తాయి.